జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 20వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16 నుంచి 33 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 21వ వచనము ధైర్యంగా ఉండుము. యేసుప్రభువారు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో లోకములో మీకు శ్రమ కలుగును కనుక ధైర్యము తెచ్చుకొనడి. అవును, యేసుప్రభువారు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. కనుక యేసుప్రభువారు మన యొక్క ప్రతి బలహీనతలో సహాయం చేయుటకు ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. అవునండి, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనములో ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి బహుమానంగా గొప్ప బహుమానం ఉన్నది, ప్రతిఫలం ఉన్నది. పక్షవాయు కలిగిన వాడిని మంచంతోనే పరుపుతోనే తీసుకొని వచ్చారు. అతడు భయపడుతున్నాడు. అందుకు మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో పక్షవాయు వానితో అంటున్నాడు, ధైర్యంగా ఉండుము, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుము. ముందు ధైర్యము చాలా ప్రాముఖ్యమండి. బైబుల్ వాక్య ప్రకారంగా ధైర్యంగా ఉండమంటున్నాడు. ప్రతి పరిస్థితిలో మనము ధైర్యంగా ఉండాలి. అది అయినా అవ్వకపోయినా దేవుడు మనకి సహాయం చేస్తాడు అనే ధైర్యం మనకి కలిగి ఉండాలి. 20వ వచనము మరి అపోస్తులైన పౌలు గారిని మరి ముఖం మీద కొట్టకూడదు. అవును, యేసుప్రభువారు లూకా సువార్త 22వ అధ్యాయము 65వ వచనములో యేసుప్రభువారు ముఖం మీద కొట్టి ప్రవచించమన్నారు. అంటే మనల్ని దూషించేవాళ్ళు, ముఖం మీదట ఉమ్ము వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారిని మనము క్షమించాలి. అపోస్తల కార్యములో కూడా మరి అనేకమైన ప్రయాసపడ్డాడు. ఎవరయ్యా అంటే అపోస్తులైన పౌలు గారు ఎన్నో ప్రయాసలు పడ్డాడు. ఒకటి తక్కువ మరి 39-40 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ మరి 5 సార్లు కొట్టారు. అనేక సార్లు కొట్టబడ్డాడు. ఉపవాసాలతోనూ జాగారములతోనూ అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాడు. అవును, ఒక్కొక్కసారి మనల్ని కూడా కొట్టే పరిస్థితి ఉన్నది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల్ని మనం అట్లా అవమానపరచకూడదు. ఆజ్ఞ 23వ వచనం మనం చూస్తే ఆజ్ఞలో ఏమని ఉంటది అంటే 23వ వచనం, నేను క్రీస్తు పరిచారకుడిని. మనం ఎవరికి పరిచారకులం అంటే క్రీస్తుకే పరిచారకులం. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనములో మరి పరిచారకుడే గొప్పవాడు, మీలో గొప్పవాడై ఉండవలన ఎడల అతడు పరిచారకుడై ఉండవాలి. అంటే మనము లీడర్స్ కాదు, కానీ లేబర్ అంటే పరిచర్య చేసే వాళ్ళమే. బైబిల్లో రాయబడింది రోమా 16:1 ఫీబే సంఘ పరిచారకురాలు. అవును, బైబిల్లో కూడా రాయబడిన మాట ఏమిటి అంటే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో సమూయేలు గొప్పవాడు అవటానికి కారణం ఏలీ ఎదుట గొప్ప పరిచారకుడిగా ఉన్నాడు. చిన్న వయసులోనే మందిరములో ఎలాగున్నాడు అంటే మరి ఏలీ ఎదుట మరి పరిచారకుడిగా, దేవునికి పరిచారకుడిగా ఉన్నాడు. సంఘంలో ఉండి పరిచర్య చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనిషి కుమారుడు కూడా ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేయుటకే గాని పరిచారము చేయించుకున్నట్టు కాదు.
కాబట్టి మనము క్రీస్తుకే పరిచర్య చేస్తున్నామని నమ్మి మరి బహుధైర్యముతో మరి ఈ పరిచర్య మనం కొనసాగించుదాం. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మరి అనేక రకాలుగా మనము పరిచర్య పలు విధాలుగా ఉంటుంది. మరి కొంతమందికి సువార్త, కొంతమందికి సంఘ కాపురత్వం, కొంతమంది ప్రభుత్వం చేసేవాళ్ళు, కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు. అవును, నువ్వు ఏదైతే ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య. ఆ పరిచర్యను నువ్వు కొనసాగించాలి. మరి అడ్డుపడకుండా జాగ్రత్తగా పరిచర్యను, నీకు ఇచ్చిన పరిచర్యను కొనసాగించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీకే వందనాలు. మీ నామానికి వందనాలు. నీ ఘనమైన పాద పద్మమునికి వందనాలు. సహాయమును దయచేయమని అయ్యా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము తండ్రి. అయ్యా, ఈ దినము మేము ధైర్యంగా ఉండమని మీరు వాగ్దానం చేస్తున్నాం. అవునయ్యా, లోకంలో శ్రమలు కలుగుతాయి, ధైర్యంగా ఉండినట్లుగా కృప చూపించండి. ఎవరి ముఖం మీద మేము కొట్టకుండా జాగ్రత్త పడే వాళ్ళంగా దయచేయండి. ఈ దినము మేము పరిచారకులముగా, నాయన నీకు మాత్రమే పరిచారకులుగా ఉన్నట్లుగా కృప చూపించమని ఈ దినం మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.